హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నాస్ లంచ్ బాక్స్. ఈరోజు బెండకాయలు ఎండు రొయ్యలతో పులుసు చేశాను. దీనికోసం ముందుగా ఎండు రొయ్యలను 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకుని తర్వాత వేడి నీటిలో వేసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే బెండకాయలను కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుని అవి చిటపటలాడిన తర్వాత ఎండు రొయ్యలను వేసుకుని నూనెలో బాగా వేగనివ్వాలి. ఎండు రొయ్యలు బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలను వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురు మొత్తం పోయే వరకు మంటను హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురు పోయిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి, తగినంత కారం వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని పులుపుకు తగినంత చింతపండు రసంను వేసుకోవాలి. ఇప్పుడు పులుసుకు సరిపడా తగినన్ని నీళ్లు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని మూత పెట్టుకొని పులుసు దగ్గర పడే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, బెండకాయ ఎండు రొయ్యల పులుసు రెడీ అయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.